అస్మద్గురుభ్యో నమః. పెళ్లి కాని వారికి మార్గం చూపమని కొందరు భక్తులు పరమాచార్య స్వామివారిని కోరినప్పుడు ఆయన ఈ గొప్ప స్తోత్రాన్ని రచించారు అని చెప్తారు. ఇంట్లో వివాహము, శుభకార్యాలు ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి పరమాచార్య స్వామివారే చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ స్తోత్రంలో. అలాగే రెండో పంక్తిలో చూడండి, కురు కళ్యాణం అంటారు. అంటే ఏంటి? కురు కళ్యాణం అంటారు, ప్రార్థన, పరోపకారం, వివాహం చేసుకోండి, ఏదైనా అర్థం కావచ్చు. అక్కడ ఏంటంటే, అమ్మ కామాక్షి తల్లి మా ఇంట్లో శుభకార్యాలు కలగజెయ్యి, మాకు పరోపకారం చెయ్యి, మాకు ఒక ఉపకారాన్ని చెయ్యి అని అడిగినట్లుగా మనకి తెలుస్తోంది. పరమాచార్య స్వామివారే రచించినటువంటి ఈ కామాక్షి స్తోత్రం యొక్క అర్థం ఏంటో ముందు మనం చెప్పుకున్నాక అప్పుడు కామాక్షి స్తోత్రాన్ని నేర్చుకుందాం. అమ్మా ఓ కామాక్షి, మంగళకరమైన పాదాలు మరియు మంగళకరమైన ముఖంతో నువ్వే కదమ్మా శుభాన్ని ప్రసాదిస్తావు. దయచేసి ఓ సుబ్రహ్మణ్యమాత, ఓ గణేశ తల్లి, ఓ కామాక్షి మాకు ఉపకారం చెయ్యి, మా ఇంట్లో శుభకార్యాలు జరిగేలా చెయ్యి తల్లి. ఓ కామాక్షి, హిమాలయాల పుత్రిక అయినటువంటి ఓ కామాక్షి తల్లి, నా హృదయంలో ఉన్నది నువ్వే కదమ్మా. మంచివారి పట్ల దయగల తల్లి, దయచేసి ఓ సుబ్రహ్మణ్యమాత, ఓ గణేశ తల్లి, కామాక్షి మాకు ఉపకారం చెయ్యండి. కామాక్షిదేవి యొక్క పాదాలను ఏ గ్రహాలు ప్రార్థిస్తాయో, ఎవరికి పుత్రులను ప్రసాదిస్తాయో, ఎవరికి కొత్త విషయాలు, మంచి విషయాలు జరుగుతాయో, అమ్మ తల్లి కామాక్షి, ఓ సుబ్రహ్మణ్యమాత, ఓ గణేశుని యొక్క తల్లి, దయచేసి నాకు ఈ ఉపకారం చెయ్యమ్మా. మా ఇంట్లో కళ్యాణాలు జరిగేలాగా, శుభకార్యాలు జరిగేలా చేయి తల్లి. ఓ కామాక్షిదేవి, నీవు పరమశివుని యొక్క ముఖ్యమైనటువంటి భక్తురాలివి కదా. స్వర్గంలో ఆనందాన్నిచ్చేది నువ్వే. కొత్త విషయాలు మా ఇళ్లల్లో జరిపించేది నువ్వే. అమ్మ ఓ సుబ్రహ్మణ్యమాత, ఓ గణేశుని తల్లి, కామాక్షి తల్లి మాకు ఈ ఉపకారం చేసి పెట్టమ్మా. ఓ కామాక్షి తల్లి, సత్ప్రవర్తన గల భక్తుల చింతలను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే మాత, ఓ గణేశుని తల్లి, ఓ సుబ్రహ్మణ్యమాత, కామాక్షి దయచేసి మాకు ఈ ఉపకారం చెయ్యండి. ఈ కేనోపనిషత్ వాక్యాలను ఆస్వాదించే ఓ కామాక్షి తల్లి, ఓ దేవి పరాశక్తి, దయచేసి ఓ సుబ్రహ్మణ్యుని మాత, దయచేసి మాకు ఉపకారం చెయ్యండి. ఓ కామాక్షి తల్లి, పరమశివుని భార్య అయినటువంటి ఓ తల్లి, గొప్ప ఋషుల చేత గ్రహించబడినటువంటి ఓ తల్లి, అఖిలాండేశ్వరి, ఓ గణేశుని తల్లి, ఓ సుబ్రహ్మణ్యమాత, కామాక్షి దయచేసి మా ఇళ్లల్లో కళ్యాణాలు జరిగేలాగా అనుగ్రహించమ్మా. పసుపు మండలంలో నివసించే ఓ అమ్మ తల్లి కామాక్షి, నిత్యము శుభాలను మాత్రమే ప్రసాదించే తల్లి, ఓ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క మాత, గణేశుని యొక్క తల్లి, కామాక్షి తల్లి దయచేసి మా ఇళ్లల్లో కళ్యాణాలు, శుభాలు ప్రసాదించు తల్లి, మాకు ఈ ఉపకారం చేయండి అని ఈ స్తోత్రం యొక్క అర్థం. ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని నేర్చుకుని ప్రతిరోజు వీలైతే ప్రతి గురు శుక్రవారాలలో మరిచిపోకుండా జనవరి, ఫిబ్రవరి మాసాల కల్లా మనం ఈ స్తోత్రాన్ని నోటికి నేర్చేసుకుంటే చక్కగా మనం ప్రతిరోజు ఈ కామాక్షి దీపం పెట్టుకుని హాయిగా అమ్మవారిని పూజించుకుందాం. శ్రీమాత్రే నమః. పరమాచార్య స్వామివారి దివ్యపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి, గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి, గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. హిమగిరి తనయే మమ హృది నిలయే సజ్జన సదయే కామాక్షి, గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. గ్రహనుత చరణే గృహసుతదాయిని నవనవ భవతే కామాక్షి, గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. శివముఖ వినుతే భవసుఖదాయిని నవనవ భవతే కామాక్షి, గురుగుహ జనని కురు కళ్యాణం కుంజరి జనని కామాక్షి. భక్తసుమానస తాప వినాశిని
మంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాశక్తి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి పరశివజాయే వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి హరిద్రామండల వాసిని నిత్యమంగళదాయిని కామాక్షి హరిద్రామండల వాసిని నిత్యమంగళదాయిని కామాక్షి గురుగుహ జననీ కురు కళ్యాణం కుంజరి జననీ కామాక్షి. ఇది శ్రీ పరమాచార్యకృత కామాక్షి స్తోత్రం సంపూర్ణం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానుహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.